Hello Andy. Hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of Feb 2026 Andy. We are doing digital versions last few days ka, but many of the students requested, ma'am, we are staying in far away places from the cities and ikkadiki papers వచ్చే chances లేవు. సో డిజిటల్ వెర్షన్ కంటే పేపర్ ఇట్లా చూపించి చెప్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు లెర్న్ అండ్ గ్రాస్ లిటిల్ బిట్ కంపారిటివ్లీ టు డిజిటల్ వెర్షన్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అగైన్ కేమ్ బ్యాక్ టు దిస్ అండి. యాక్చువల్లీ డిజిటల్ వెర్షన్ లో క్లాసెస్ చెప్పడం వల్ల వీ కెన్ యాడ్ మోర్ మ్యాప్స్, పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్ అండ్ వీ కెన్ డ్రా దోస్ మ్యాప్స్, వీ కెన్ రైట్ అ లాట్ ఆఫ్ పాయింట్స్ ఎక్సెట్రా. పేపర్ లో అంతా ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. But again, because of the request from the students, we thought of what it's helpful for them, let's do. Instead of insisting them to మనం ఏమి చేయాలనుకుంటున్నాం అదే చేసి అర్థం చేసుకోండి అని చెప్పే బదులు వాళ్ళకి ఏం కావాలి అలా చేసి హెల్ప్ చేద్దామని. So this is what, and these PDFs and everything will be available in our official Telegram channel అండి. Telegram ID disc_civil services in detail అండి. సో వాట్ ఎవర్ క్విజెస్ అక్కడ మనం పోస్ట్ చేస్తున్నాం, ఎంసీక్యూస్ అండ్ మెయిన్స్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇస్తున్నాము, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, అవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ టుడేస్ హిందూ పేపర్ లో ఫస్ట్ 2 pages కంప్లీట్ గా యాడ్స్ వచ్చాయండి. And this is the where main page starts. Israel Hamas committed atrocities in Gaza. Today lots of important topics are there. We will be going to discuss every concept in detail. And Supreme Court flags appeasement in poll time largest. From Washington to Delhi, shadow of Epstein files గురించి ఈరోజు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద ఆర్టికల్ ఎడిటోరియల్ లో బృందా కరత్ గారు ఇచ్చారు. అండ్ ఇండియా సీస్ ఫ్యూచర్ నాట్ ఫియర్ ఇన్ ఏఐ సేస్ మోడీ. ఇండియా ఏఐ సమిట్ 2026 జరుగుతుంది కదా, దానికి రెలవెంట్ గా ఎవ్రీడే హీఈస్ రిలీజింగ్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ రియల్లీ బూస్టింగ్ the economy as well as the face of AI in India, and it's creating an ecosystem where one can ఎలా అయితే ఇప్పుడు స్పేస్ కి ఇండియా ఇస్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ అయిందో, similarly we are focusing and creating an ecosystem where we are not participating in the race, instead of we are creating a race where we are leading and everyone will definitely look up to ఇండియా ఫర్ ఏఐ సపోర్ట్ సిస్టమ్ అని. సో నిన్న ఒకటి వచ్చింది కదా, కోఆపరేషన్ గ్లోబల్ లెవెల్లో ఇంపార్టెంట్ టు కంట్రోల్ దిస్ రిస్క్ అండ్ బియాస్. ఈ రోజు ఏం చెప్తున్నారంటే నాట్ ఫియర్, ఇట్స్ అ ఫ్యూచర్. బికాస్ చాలా సార్లు స్టేట్మెంట్స్ వచ్చాయి కదా, ఏఐ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ద జాబ్స్, ఎంప్లాయ్మెంట్ రేట్స్, అది ఇది అని చెప్పి దానికి రెలవెంట్ గా చెప్తున్నారు. అండ్ ఈస్ ఆల్సో సెయింగ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇమ్మెన్స్ ప్రైడ్ టు డిక్లేర్ దిస్ దట్ వీఆర్ నో మోర్ థింకింగ్ ఇట్ ఫ్రమ్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫియర్ ఆర్ సంథింగ్. It's a great nation where we are focusing on seeing AI as future ani. So this is all about that andi. And 2027 లో AI summit ఎక్కడ జరగబోతుంది, 2028 లో కూడా ఎక్కడ జరగబోతుంది, ఈ పర్టికులర్ పేపర్ లోనే నెక్స్ట్ పేజెస్ లో డిస్కస్ చేశారు, అవి కూడా డిస్కస్ చేద్దాం. యాజ్ గ్లోబల్ సౌత్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ గ్లోబల్ AI summit where India is taking charge అండి. సో కండక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ హోస్ట్ ఆర్ సమిట్స్ లైక్ ఇప్పుడు యోగా కానీ, మహాకుంభ్ కానీ, ఏఐ సమిట్ కానీ, ఇన్వైటింగ్ మోర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్, it will not only make you feel like okay this is the destination for investments and this is also progressing in terms of technology, cultural gaane kaadu, technology wise, investment wise, manufacturing wise, different space, everywhere India is doing well ani. So this is what the main motto is behind conducting all these, because we are trying to prove ourselves as a global leader, global top 1 position lo undali, 2047 ki Viksit Bharat ani anukuntunnam kada. Those targets can be achieved by doing these kind of summits and conducting these kind of ministerial levels discussions andi. So that is all about that. Bill Gates pull out of AI summit. Idi again related to Jeffrey Epstein's ki related ga both have some connections adi idi అని మాట్లాడేటప్పటికి of course it's not the main reason to pull out. Ministry em చెప్తున్నారంటే it's up to one's interest because of the schedule, because of the meetings అయ్యుండొచ్చు, and because of the focusing more on the keynotes of the AI summit we wanted to kept it aside now అని చెప్పి. So different versions వస్తున్నాయి, what might be the reason for him coming out or not participating kind of, because he is one given keen observer and he has huge impact on different fields, foundation gani, technology gani, anni kuda, and he was even billed as one of the global visionaries at the event. Then why he didn't participate? Lots of questions rising, and one of the main reason definitely because of the Epstein's files అని చెప్తున్నారు. We'll see that in detail అండి. And this is something related to sir in 22 states and duties expected from April. EC clearly said
22 states అండి, వేర్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, Karnataka, Ladakh, Maharashtra, Meghalaya, Mizoram, Nagaland, National Capital of Delhi, Orissa, Punjab, Sikkim, Tripura, Uttarakhand. These are the 22 states and duties remaining for conducting where it has been conducted this year. So it is high time to focus more so that the work can be done as happen chippi. And this is something related to ex-Duke Andrew held over ties with Epstein, and this is the first time a person from royal families has been arrested. So Britain's former Duke of York, Andrew Mountbatten Windsor, formerly Prince Andrew, was arrested and taken into custody early on Thursday morning in a case related to again this Jeffrey Epstein అండి. సో ఈ మధ్యకాలంలో అబ్స్టీన్ ఫైల్స్ అని చెప్పి చాలా సార్లు మనం న్యూస్ లో చదివాం కదా. అసలు హూ ఇస్ దిస్ అబ్స్టీన్, వాట్ ఈస్ దీస్ ఫైల్స్ ఆల్ అబౌట్, వై హీఈస్ సో మెనీ ప్రామినెంట్ పర్సనాలిటీస్, పొలిటీషియన్స్, బిగ్ నేమ్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్, వాట్ అబౌట్ ద ఫైల్స్ ఏవైతే ట్రాఫికింగ్ అంటున్నారు, అఫెండర్ అంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అన్నది ఆల్రెడీ బృందాకరత్ గారు ఎడిటోరియల్ ఇచ్చారు, అక్కడ మనం ఇంకా కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. And this is something related to Nemcha Kingpin. Days after being sworn in as Manipur's first woman deputy CM, she is saying, it is a pure personal ambitions to focus more on good work. It's nowhere related to any kind of achievements, lepote something related not in the grounds of personal interest or choice. It's mainly for the good faith and cheppi. Okay, let's see the next articles. Okay, this one is like a case study. Here in this article they have discussed about it's came in Hindu Spotlight and a tribal hamlet stressed with AI assisted tools. ఏదైతే పిఎం జన్మన్ యోజన ఉందో దానికి రిలేటెడ్ గా multi-purpose center equipped with AI assisted learning tools and cheppi they have taken few villages and few places and they converting them into. So MPC initiative under PM Janman scheme is well intended and it successfully ultimately depends upon effective transparent implementation and final ga em jarugutundi because of this education skill development that enable tribal communities to access welfare schemes, achieve financial self reliance, which will be helpful for them to come forward into mainstream. It's a kind of giving them wings to fly, nutrition services, reshaping aspirations, learning tools to improve education alongside healthcare and other perspectives. So these are the kind of few initiatives how they are going to shape the nation, especially few remote villages, that too మళ్ళీ ట్రైబల్ హ్యామ్లెట్స్ దానికి రిలేటెడ్ గా ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ, చాలా క్లియర్ గా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు యాడ్ దిస్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, ఒకసారి రాసి పెట్టుకోండి. కేస్ స్టడీ లాగా ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. యూ కెన్ టాక్ అబౌట్ పిఎం జన్మన్, యూ కెన్ టాక్ అబౌట్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ యూ కెన్ టాక్ అబౌట్ దీస్ మల్టీపర్పస్ సెంటర్స్, హౌ దే బికెమ్ సక్సెస్ఫుల్ మోడల్ అండ్ హౌ ఇట్ ఈస్ గివింగ్ లైఫ్ టు దీస్ పీపుల్, అంటే ఎస్పెషల్లీ యూత్ ఆర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్స్ అండ్ హౌ ఇట్ ఈస్ గివింగ్ లైవ్లీహుడ్, ఇవన్నీ మాట్లాడొచ్చు. And what these integrated tribal development agencies are doing, ఇక్కడ లింబి కూడా ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఒకటి హ్యామ్లెట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. అండ్ several social challenges persist in remote regions, superstitions, inadequate housing, limited livelihood opportunities still which are affecting sections of these PVTG's populations. So highlighting the need for broader socio-economic interventions alongside technological initiatives is very much important. So for such kind of initiatives, AI assisted tools which are taking place under PM Janman is one such wonderful welcoming step which is transforming their life and promoting sustainable livelihoods and financial self-reliance among these PVTG youth and women and so this is very much important article. You can write it as a case study in your mains answers and essays or something related to women society governance రాసేటప్పుడు కూడా you can also talk about this kind of initiatives. It's very much important. And yes, this is one more article related to ruling front opposition unite against the film Kerala Story 2. Last time కొన్ని మూవీస్ గురించి టైటిల్స్ గురించి when we were discussing about how it is showing huge impact on society and whether it's giving a right message or wrong message or is it manipulating. సో ఇక్కడ కేరళ స్టోరీ 2 గురించి టైటిల్ గురించి మాట్లాడుతూ ఇట్ ఈస్ డిఫేమింగ్ నాట్ ఓన్లీ ద రిలీజియస్ ఇంట్రెస్ట్, ఆల్సో ఇట్ ఈస్ డిఫేమింగ్ ద స్టేట్ వేర్ ఇట్ ఈస్ showing progress in different fields, education, employment, where everywhere Kerala is booming strong, but how you can take this and how it connected to the love jihad అని చెప్పి. సో ఇక్కడ ఫిల్మ్ డైరెక్టర్ ఏం చెప్తున్నారు, I have relied on hundreds of news articles, paper cuttings
that throw light on similar incidents in Rajasthan, Madhya Pradesh, Kerala lo మాత్రమే కాదు. So movie aim is to create public awareness, not to create any chaos or disturbances or misopinion or misinformation. So you have to understand this ani. And it is a harsh ground reality which worried families in Kerala, that is law jihad అని చెప్పి. సో ఇక్కడ పీపుల్ ఏం చెప్తున్నారు, అలయన్సెస్ ఒకటి చెప్తున్నాయి, అపోజిషన్ ఒకటి, రూలింగ్ ఫ్రంట్ ఆర్ నాట్ రెడీ టు accept this. Of course, movie trailer I have seen. I have not seen the movie yet. I have seen the trailer where they have even raised a question about the scene where the women were forced to eat beef and everything. So how can you add such kind of scenes, and how, what kind of message you are trying to give, and how these Hindu women are getting into trap and converted into Islam by marrying them, ఇవన్నీ డిస్కషన్స్ చేశారు. ఆల్రెడీ ప్రీవియస్ ఆర్టికల్స్ లో మనం ఇది ఇన్నఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు టైటిల్ గురించి కేరళ స్టోరీ 2 వచ్చింది కాబట్టి అగైన్ ఇట్స్ ఇన్ న్యూస్ అండి. ఇక్కడ యాక్ట్స్, ఆర్టికల్స్, బేసిక్ రూల్స్, ఇవన్నీ కూడా రిలీజియస్, ఇవన్నీ కూడా ఈ డైమెన్షన్స్ అన్ని వస్తే ఒకసారి చూసుకొని సరిపోద్ది. అండ్ దిస్ ఇమేజ్ ఇట్ ఈస్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ a small herd of Nilgiri Thar grazing on the grasslands of Nilgiris. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. Nilgiris, Nilgiri Thar. So Nilgiri Thar is endangered mountain goat, endemic to especially southern western Ghats, which akkada kuda malli again Tamil Nadu and Kerala, and entire range but now survives only on fragmented pockets. So what might be the reason? Ikkada oka pic chusamu, ikkada oka species name చెప్పారు. endemic to ఏంటి, IUCN లిస్ట్ లో ఏ కేటగిరీలో వస్తుంది, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ దోస్ పర్టికులర్ హ్యాబిటాట్, పౌచింగ్ లేకపోతే లాస్ ఆఫ్ ఈ ఏదైతే పాకెట్స్ ఉన్నాయి, హ్యామ్లెట్స్ ఉన్నాయి అవా, లేకపోతే ప్రాపర్ కన్జర్వేషన్ మెకానిజం ఆర్ వెదర్ కండిషన్స్, క్లైమేట్ చేంజెస్, వాట్ వుడ్ బి ద రీజన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ దిస్ హ్యాబిటాట్ ఒకసారి చూసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ is initiated any measures to protect these species? If yes, then what? We know about Project Cheetah, Project Tiger, Project Elephant kind of, but what about the Nilgiri Thar? Nilgiri Thar was in PYQ. Chala competitive exams lo, especially UPSC lo, many times it was asked. So again it is in news. And Nilgiri Hills, Nilgiri Thar, ivi highly important Western Ghats ki related ga ippudu news lo undi kabatti okkasari chuskondi, basics saripoddi. That's it. And this is something related to very important article and while reading this I went through lots of brainstorming ankola, thinking ankola, how to explain this particular topic. I really thought about it a lot, because e particular Manipur justice remains elusive even after death an article. It's an article given by a reporter, and ikkada oka article undi chudandi, from Washington to Delhi, the shadow of Epstein. This was given by Brinda Garat garu. It is exclusively discussing about Epstein files and his companionship with our Indian two names వచ్చాయి కదా, అనిల్ అంబానీ గారు అండ్ హర్దీప్ పురి గారు, దాని గురించి మెన్షన్ చేస్తూ, అండ్ కేరళ స్టోరీ గురించి మెన్షన్ చేస్తూ, ఇది మెన్షన్ చేస్తూ. సో ఆఫ్టర్ రీడింగ్ ఆల్ దిస్ ఆర్టికల్ ఐ ఫెల్ట్ లైక్ how to convey what I'm trying to convey from exam point of view. No need to dwell into much or no need to get deviated in the discussions, but it has to be very to the point, very clear. At the same time, intention of this article should also be understood. So this article where he is clearly talking about 2023 law, where the peak of the ethnic conflict in Manipur ethnic violence manam chadivetappudu Kukijo communities ki, minorities ki jarigina ethnic violence lo lots of people lost life, huge economic loss, president rule, ivanni manam chaala sarlu maatladam. But have you ever wondered the number of women who got lost their lives because of these violences? And many how to start, I'm just thinking about. Okay, let's explain once again. So he visited a government school in particular place in Manipur, where the government's classrooms turned into shelter for the displaced people. There an 80-year-old woman sat on the floor, her hands were marked with bruises from IV fluids and everything, and he tried to communicate with her, and she had sustained when members of Arambai Tengol, a radical mighty group, allegedly abducted her from Impal and drove her to Ayangpeli. In that mighty dominated area, she was assaulted and raped for hours. When sat down to speak with her, he didn't have the courage to talk to her, because in such situations it's really tough for the reporters, because they can't even ask the questions. Em jarigindi ante malli adantha adagadam valla, are they giving again that pain to remind all this trauma which she passed through, or they trying to extract the information which will give the awareness to the other people, or which will give information to the government which is really required to control such kind of incidents. So it was really heavy for him to ask questions
and the reporter in such a situations to write about the human cost of the conflict. So that evening when he returned to his hotel, he was barely had an appetite, and over next couple of days he was really not able to cope up with the situations which he has seen and which he heard. So he was thinking about the trauma of the 18-year-old woman, and later then he left Manipur, but still he was haunted by the situations and images which he was watching there. So over the next 2 years, he was calling his family and discussing about how she is doing. The family was very supportive, encouraging, and they were trying to make her come out of the trauma. But in the January this year, 2026, when he was sitting with his friends in Delhi, he shared news where he was discussing about a woman succumbed to uh, who had been raped and assaulted during the first 2023 ethnic clash in Manipur had succumbed to her injuries. So he was trying to check out whether she was the same woman, yes or no, because he was very particular about her, and he was particularly checking on regularly whether she is doing well or not. So ఆ న్యూస్ చదవగానే he was praying to God అంట ఆ అమ్మ అయితే అయ్యి ఉండకూడదు దేవుడా అని. But when he heard that it was her, it's because of the injuries and everything, she is the one who lost annappadiki. He was not able to cope up, and he really tried to focus what's happening, because her injuries while endlessly awaiting justice, even as more and more stories of violence clashes kept coming in from the state, still the justice was not done. Because when she asked him, and when her father asked him, be you being a reporter, can you be able to do justice for us, can you bring the culprits and victim ki justice jarutunda, will those get punishment, etc. అడిగినప్పుడు he was never able to give proper answer anta. So that is what he felt like. And after all this happened, when he was recently attended this Kartavya Path Delhi lo edaithe jarigindo, speaking about groups from various states where they performed Republic Day parade, he met another woman from Manipur who is also 18 years and just started college. As she guessed about the opportunity she has received to perform in front of Prime Minister and foreign dignitaries, she reminded him about the past where her days were not marred by violence. So when speaking about her hope for a peaceful future in her own, he was thinking about, okay, 18-year-old woman whom he seen in such a situation and lost life because of the violence, and same place nindi another 18-year-old woman is coming out with flying colors and participated in Kartavya Path and performed in front of these dignitaries and Prime Minister, and are hoping for the brighter future. So these violences should not hamper or hinder or give a full stop to the beautiful dreams of these youngsters, especially women అని చెప్పి ఆలోచించి అనుకున్నారంట. And he wished for her dreams would come true అని. So it's an instant, you can write it as a case study when you are writing something related to terrorism gani, ethnic violences gani, disturbances gani, or something related to governance gani, or when you are talking about socio-economic conditions of these northeastern states. See, you are focusing a lot on northeastern states connectivity, lots of infrastructure development activities. Recently our honorable PM visited and huge number of inaugurations done in the name of developments. Then what about these ethnic violences, what about these women who are facing trouble? So ikkada చదువుతున్నప్పుడు నేను అన్నాను కదా, I have gone through lots of brainstorming అని. We are sending women to space, still we are the one who are facing or seeing the women suffer a lot because of our deeds. See, whether it's a Kerala love story, whether it's a Manipur ethnic violence, whether it's a Epstein files, the center of the point is women who is suffering a lot, facing these assaults and abused, getting raped. When we were talking about trafficking, when we were talking about sex offenders, when we are talking about child abuse, everything, I really wonder why it's not even able to control this even after use technology development and everything. That's what I'm saying. On one hand, we are talking about sending women to space, taking inspiration from them, and even Operation Sindoor is one such message where we have shown that how powerful our women are. And in India we treat women as Adi Shakti, Parashakti, but still incidents like this, what kind of messages these are giving? Because experiences of a reporter ikkada 2 incidents cheppetappudu anta trouble face chestunte, what about the incidents which these women are particularly facing? See, honor killings are the one such worst, mob lynching, killing in the name of caste, religion, law jihad, whatever it might be. End of the day, women are the one who are at the suffering end. And of course, I'm not here talking from the feminist point of view, something like that. Assal ala kaane kaadu, very balanced approach cheptunnanu, exam point of view lo cheptunnanu. Because if you get a question like this
or topics like this in your prelims gani mains gani prelims lo adagakapoi undochu but mains lo vastayi even they definitely test these kind of topics in your interview to test how your personality is and how you are thinking and how you are analyzing and how you are answering to such type of questions annappudu you should give a very constructive balanced matured approach to such kind of ఎందుకంటే యూ కెనాట్ సే ఇది కంప్లీట్ గా తప్పు యూ కెనాట్ సే ఇది కంప్లీట్ గా రైట్ యూ హ్యావ్ టు గో గివ్ ఏ వెరీ బ్యాలెన్స్డ్ గా క్రిటికల్లీ ఎగ్జామైన్ అని అంటారు కదా ఎగ్జామ్ లో అలా అన్నా లేకపోతే ఇంటర్వ్యూలో అడిగినా వాట్స్ యువర్ టేక్ ఆన్ వాట్స్ యువర్ ఒపీనియన్ సో వాట్స్ అబౌట్ ద సేఫ్టీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ టెర్రరిజం బార్డర్ సెక్యూరిటీ ఇవన్నీ మాట్లాడుతున్నాం వాట్ అబౌట్ ద మెయిన్ సెక్యూరిటీ దట్ ఈస్ స్టిల్ అంటే ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఈస్ దేర్ గాంధీ గారు చెప్పినట్టు కెన్ ఉమెన్ వాక్ on road safely ante yes there are incidences no still there are incidences where women are suffering yes there are incidences where women are flying with high colors beautiful colors wings so what kind of message you can expect or what you are trying to give or if you become a officer in particular district what you can do to save such kind of women from such kind of incidents అని అడిగినప్పుడు you have to be very ready and thorough with this kind of incidents అందుకు ఇంత చెప్పడం finally when you are talking something related to SS 102% వస్తాయి women and child related గా development related గా you can talk all these points and still there are incidences where women are in the name of dowry deaths in the name of abuse in the name of different harassments they are losing their life so still there are incidences where in-laws are the one who are taking lives of these innocent women still there are incidences where brother-in-laws or father-in-laws are abusing women ఎస్పెషల్లీ రూరల్లో ఉంది ఇల్లిటరేట్స్ దగ్గర ఉంది లేకపోతే బ్యాక్వర్డ్ సొసైటీలో ఉంది అని లేదు దెర్ ఆర్ అర్బన్ సిటీస్ మెట్రోపాలిటన్ సిటీస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ బట్ స్టిల్ దెర్ ఆర్ కేసెస్ విచ్ అంటే మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పాం కదా అప్పుడు కూడా వి మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్ అండి ఐ హోప్ ఇట్స్ క్లియర్ సో whenever you do multiple dimensions లో బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి I really wanted to give a few analysis and inputs schemes గురించి మాట్లాడదాం అనుకున్నా NCRB reports highlights points తో పాటు I'll provide those details in our official telegram channel అండి so yes this is something related to Tehran re-enters the global geopolitical spotlight in the late 2013 White House in Washington అంటే ఇక్కడ క్లియర్ గా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వెస్ట్ ఏషియా యుఎస్ గల్ఫ్ నేషన్స్ ఈ అన్ని డైరెక్షన్స్ మాట్లాడుకు ఈజ్ ఇరాన్ రిటర్నింగ్ టు హార్న్ ద యుఎస్ అండ్ వెస్ట్ ఏషియా అలైక్ అంటే రీసెంట్ గా ఏదైతే ఈ స్ట్రాటజీస్ ఉన్నాయో ఫోకసింగ్ మోర్ ఆన్ ఇరాన్ టార్గెటింగ్ ఇరాన్ అండ్ హౌ ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ రిలేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ దానికి రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ అఫైర్స్ లో జియో పాలిటిక్స్ లో ఎక్స్క్లూజివ్లీ రిలేషన్స్ బిట్వీన్ దీస్ యుఎస్ ఇరాన్ Israel and focusing on how Iran stands at a crossroads where internal protests have been consistent and state political stability is not there. Moderates on one hand, US on one hand, and what about these న్యూక్లియర్ రిలేటెడ్ గా ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో అండ్ వాట్ అబౌట్ ది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇవన్నీ నిన్న ఆల్రెడీ మనం మాట్లాడాం కదా దానికి ఎక్స్టెన్షన్ వెర్షన్ అనుకోండి సో ఇండియా స్టేక్ ఏంటి and New Delhi stand enti how it highlighted its peace in Tehran in the perks of this kind of situations ikkada list of events list of incidents analysis ichi finally Tehran gurinchi center of highlight chestu how this escalation can be done and how this power place is going to change the geopolitics anadi icharu that's it nothing more than that yes this is something related to disruptive behavior must not be confused with airing of grievances ante edaithe DGCA rules ఉన్నాయో అంటే passenger behavior గురించి they are talking about that so International Air Transport Association pointed out in 2023 there was one incident for every 480 flights from one for every 568 flights in 2022 in India DGCA is proposing to amend rules such that airlines can directly impose a flying ban of up to 30 days without referring to the matter to the competent authority ante aa DGCA broaden chesindi 6 categories aventante smoking on board consumption of alcohol on domestic flights tampering with emergency exits unauthorized use of life-saving equipment such as life jackets, engaging in protests or sloganeering or unruly conduct arising from intoxication, etc. So currently, airlines must report disruptive passengers to an independent committee headed by retired district and sessions judge, which will decide within 45 days
whether to add them to the official no fly list. అయితే no fly list లోకి ఎవరు వస్తారు, ఎవరు రారు, on which conditions వస్తారు, on which basis వస్తారు, on ground rules ఏంటి, ఫ్లైట్ లో ఆన్ ఫ్లైట్ రూల్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుతూ it is the high time. So you have to talk about this unruly behavior arising from legitimate anger over unfair practices too. So one safeguard would not be or would be make a distinction between unruly behavior on the ground versus disruptive behavior during the flight. So safeguard needs to be allowed traders against this airline overreach అని చెప్తూ ఈ రూల్స్ ని చేంజ్ చేస్తూ ఈ రూల్స్ ని స్ట్రిక్ట్ చేస్తూ ఫోకస్ ఆన్ దిస్ అన్రూలీ అండ్ అన్ఫ్లై ది బిహేవియర్ గురించి, నో ఫ్లై బిహేవియర్ గురించి, నో ఫ్లై రూల్స్ గురించి మాట్లాడుతూ ఆర్టికల్ ఇచ్చారు. ఇది ఏవియేషన్ కి రిలేటెడ్ గా మనం 2025 డిసెంబర్ లో జరిగిన ఇన్సిడెంట్, ఇండిగో ఇన్సిడెంట్స్ గురించి తర్వాత చాలా వచ్చాయి కదా ఆర్టికల్స్. ఇది సంథింగ్ రిలేటెడ్ టు, యూ కెన్ టాక్ దిస్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద డైమెన్షన్ ఆర్ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఏవియేషన్. నిన్న కూడా మనం ఏవియేషన్ ఆర్టికల్ ఒకటి చదివాం, వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ పొజిషన్ లో ఎంత ఫోకస్ చేస్తున్నాం, స్టిల్ దేర్ ఆర్ ఛాలెంజెస్ అండ్ గేప్స్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ అని. And yes, this is the wonderful article as I already mentioned, something discussing about Epstein files. అయితే Epstein files అంటున్నాం కదా. See, I'll tell నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ ఫ్యూ డేస్ గా we have been going through these Epstein files, names, different prominent personalities, politicians, global leaders, even Trump, Bill Gates, everyone names was there. అసలు Epstein files ఏంటి, అసలు Epstein ఎవరు, why he is carrying these huge complaints and everything, how since last few years how this incidents, number of incidents happened and why it suddenly came into news. ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడే ఎందుకు ఈ వీడియోస్ గురించి ఇవన్నీ గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ చెప్తే then you will be able to understand it easily. ఒకసారి చెప్తాను చూడండి. years, last few years, అంటే his flights, his plans, court documents, many of the records which belongs to his estates, which were run by his accountants and lawyers. Actually, he is an American financier, convicted child sex offender, including his social circle of public figures, politicians, celebrities, etc. అయితే 2025 లో US House of Representatives ఏం చేశారు, ఇప్స్టైన్స్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ఒకటి have to be done, so that unanimous ga, so that whatever it is related to, controversies related to him should be come out and discussed properly అని చెప్పేసి. సో 2024 లో ఏదైతే ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ జరిగినప్పుడు even Trump is the one previously floated the idea of releasing these files during his presidential campaign. So later said that controversies surrounding the files were fabricated by the members of the Democratic Party. Keeping it all aside, on Jan 30, 2026, additional 3 million pages were released after this. ఏదైతే ముందు ఆల్రెడీ రిలీజ్ చేశారో దానికి సరిపోను ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి 3 million pages were released, including 2000 videos, nearly more than 1.50 lakh something images, అంతకంటే ఎక్కువే. So Department of Justice acknowledged that a total of 6 million pages might qualify as files required to be released. It stated that January 30 release would be the final one. And their released files mentioned a number of public figures led to increased scrutiny of their activities. Since the release of the files, 3 people have had criminal investigations, so వాళ్ళని తీసుకున్నారు. February 2026 కి ఏం జరిగింది, individuals those whose names show up frequently in these files include చేస్తూ they started focusing more on that. అసలు ఇదంతా ఏంటి, ఈయనెవరు, how his business started into or developed into, అంటే he being a financier initial stages, how these చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, సెక్సువల్ అఫెండర్స్ కానీ, లేకపోతే అఫెండింగ్ దీస్ అబ్యూసెస్ కానీ, బ్రింగింగ్ దీస్ పొలిటికల్ లీడర్స్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, బిజినెస్ మ్యాన్, ఎవ్రీవన్ ఇంటూ నేమ్ కానీ, వాట్ హ్యాపెండ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా డిస్కషన్స్ వస్తూ ఇట్ బికెమ్ ఏ హ్యూజ్. సో ఇక్కడ బృందా కారత్ గారు ఏం చెప్తారంటే, ద రిలీజ్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ దీస్ ఎప్స్టైన్ ఫైల్స్ హెస్ డన్ మోర్ దాన్ ఎక్స్పోజింగ్ ద డిప్రావిటీ ఆఫ్ ద డార్క్ ట్రూత్స్ ఇన్ ద సొసైటీ, వేర్ బాండింగ్ బిట్వీన్ పొలిటికల్ పవర్స్, కార్పొరేట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వెల్దీ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎలా ఉంటుంది అని చూపిస్తూ స్ట్రక్చర్డ్ క్లాస్ బేస్డ్ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది, క్రిమినాలిటీ ఎలా ఉంటుంది, ఇంప్యూనిటీ ఎలా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌ దేర్ మొరాలిటీ ఈస్ గెటింగ్ డౌన్, అండ్ హౌ దిస్ పర్సన్ హూ ఇస్ ఎ ఫెడోఫైల్, కన్విక్టెడ్ సెక్స్ అఫెండర్ అమాంగ్ హిస్ మెనీ అదర్ క్వాలిఫికేషన్స్, how he particular this person utilized women
as an అంటే ఆబ్జెక్టిఫైయింగ్ గా, లేకపోతే హౌ హీ యూటిలైజ్డ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఫైనలీ వాట్ హీ డన్ టు దెమ్, ఇవన్నీ మాట్లాడుతూ షీఈస్ టాకింగ్ అబౌట్ రిచ్ వైట్ మెన్ ఇన్ అమెరికా, ప్రెసిడెంట్స్, ఫార్మర్ ప్రెసిడెంట్స్, bankers in Russia, Europe, sheikhs in West Asia, links in India, all are named in the files. It's not that all those named necessarily participated in bonding based on sexual criminality, but the services offered by Epstein were many and varied, not all sexual. This crime is that being in positions of power and their closeness to him normalized his moral as of bonding instead of questioning or stopping him. So what kind of message you are giving to the society? And now she is talking about many of the names who's mentioned, it involved shared experiences in spaces where minors were trafficked, abused. Participation created mutual dependency. So the glue of which was secrecy or complicity or something, whatever, ethically bankrupt operations of capitalism are one of the another feature in these Epstein files. సో ఇలాంటి పర్సన్ కి ఇప్పుడు ఇవిడ మొత్తం ఆయన గురించి మాట్లాడుతూ, ఏది 2005 లో ఆయన గురించి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ where he mentioned about minor rape and a woman గురించి మాట్లాడుతూ she clearly mentioned when he was engaged with Epstein, అంటే ఈ ఎప్స్టీన్ ఏదైతే ఉన్నారో 2008 లో డిఫెన్స్ బేస్డ్ ఆన్ lack of knowledge simply does not hold. So first complaints against were made him in 2000, made against him in 2005, where a mother in Palm Beach complained about his abusive behavior with her 14-year-old daughter. Police investigations identified at least a dozen more victims then. Again, he came out, accepted a sweetheart non-prosecution deal pushed by Epstein's powerful lawyers, etc., and then received a sentence of 13 months because of his behavior and again other offences, etc. Successive governments, regardless of party, ignored the voices of victims, and again he continued his activities with impunity. So finally, because of the courage and sustained struggle of the survivors, that in July 2019 he was arrested on charges not covered by the 2008 agreement. He died reportedly by suicide in August before the trial. So mails, documents now released. అసలు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఇది హ్యూజ్ కేసు అయ్యి, హ్యూజ్ లాస్ పాస్ అయ్యి ఆ డీటెయిల్స్ మొత్తం రిలీజ్ చేశారు. Dating from around 2002 to 2019, providing evidence of those involved. Yet by redacting those names, the Department of Justice and the US President Donald Trump has protected the identities of powerful men. So ఇక్కడ ఏం జరిగింది? It is for American people to address their institutions. From India, we extend solidarity to courageous survivors of demanding justice and accountability. That is okay. But it does not end here. ఇక్కడ ఏం జరిగింది? 2 Indian names surfaced the mails. First one is industrialist Anil Ambani and second one is the Hardeep Puri. So ఇక్కడ correspondence between Mr. Ambani and Epstein reflects familiarity and sexualized demeaning language regarding women. సో ఇక్కడ ఇవిడ క్లియర్ కట్ గా ఏం చెప్తున్నారంటే, అంబానీ గారు, హర్దీప్ పూరి గారు, who is a union minister in the Narendra Modi government, the government strained every nerve to shield him from Parliament, shutting down the discussion of the Epstein files. In a press conference, Mr. Puri claimed lack of knowledge of Epstein's activities to justify his mails dating from 2014. వాళ్ళ మెయిల్స్ లో ఏం డిస్కషన్ చేశారు, ఏం మాట్లాడారు, ఆ మెయిల్స్ గురించి షీ మెన్షన్ హియర్, అండ్ షీ క్లియర్లీ సేయింగ్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్, వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఈస్ దేర్ బిహైండ్ దీస్ మెయిల్స్. యు ఆర్ క్లియర్లీ మెన్షనింగ్ గివ్ మీ ఎ షౌట్ వెన్ యు ఆర్ బ్యాక్, హ్యావ్ ఫన్, అవన్నీ చెప్తున్నారు. డస్ దిస్ సిగ్నిఫై ఇగ్నోరెన్స్? Does this reflect your innocent behavior? So what kind of message you are giving? And he is further saying, you went out saying a lady MP told him others were jealous, to which he replied that if something had happened he would speak. So what kind of words you are using being a union minister, and what the government is trying a lot to control or to cover up these situations. So these are not semantic slips. They are an example how rape cultures are strengthened and how your defense system is working, defending you when you are doing something wrong. And finally, it brings disgrace to India to have a cabinet minister who willfully maintained contact with a convicted sex offender, then defends that association. Does this continuation in office signify approval from the Prime Minister? Yes or no? So what kind of message it is giving? Parliament was not allowed to discuss the Epstein files. There is no such provision on the people of India. Why? అని ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ అడుగుతున్నారు. ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఇస్ క్లియర్. ఇది మనకి ఈ ఇయర్ ఎథిక్స్ లో, ఎస్ఏలో, గవర్నెన్స్ లో 102% వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఎలాగా డైరెక్ట్లీ నో వన్ విల్ కమ్ అండ్ ఆస్క్ హూ ఈస్ ఎప్స్టైన్ ఇన్ న్యూస్, వాట్ అబౌట్ ద ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ హౌ ఎథికల్ పర్స్పెక్టివ్, కరప్షన్ అండ్ ట్రాఫికింగ్ అండ్ ఆల్ దిస్ still
prevalent in the society, and how this shaping or reshaping politics, and how these influences are tampering or triggering on the point of view లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యూ జస్ట్ గో త్రూ అండ్ ఇంత హై ప్రాబబుల్ బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు వండర్ఫుల్ ఆర్టికల్ వేర్ సుప్రీం కోర్ట్ ఇస్ స్లామింగ్ ద గవర్నమెంట్ సేయింగ్ వై అన్చెక్డ్ ఫ్రీబీస్. అంటే స్టిల్ నేను మార్నింగ్ కూడా ఒక షార్ట్ రిలీజ్ చేశాను. వెన్ ద స్టేట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ లాట్ విత్ ద ఎకనామిక్ క్రైసిస్, వై యు ఆర్ అనౌన్సింగ్ ద ఫ్రీబీస్? సీ దోస్ హు ఆర్ డిజర్వ్డ్, డూ ఫర్ దెమ్. Those who really not able to pay for the education, not able to pay for their livelihood, not able to pay the current and everything, do that. But when the people who are able to take care of their expenses and everything, why మీరు సోమర్లుగా ఎందుకు తయారు చేస్తున్నారు? డెవలప్మెంట్ is something different, making them సోమర్లు is something different. So now తమిళనాడు గవర్నమెంట్ which announced this free power దానికి రిలేటెడ్ గా ఇది మాట్లాడుతూ, even when we were discussing about Maharashtra schemes, West Bengal schemes, Odisha schemes మాట్లాడినప్పుడు we have discussed about this. ఎలక్షన్స్ కి ముందు 3-4 months ముందు అనౌన్స్ చేస్తున్నారు గివింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ టు ద అకౌంట్స్ ఆఫ్ దిస్ ఉమెన్, లడ్కి మాజీ లడ్కి బహన్ యోజన కానీ లక్పతి దీది యోజన కొన్ని వచ్చినప్పుడు, అండ్ ఆఫ్టర్ సెలక్షన్ అండ్ గెటింగ్ ఇన్ టు ద పవర్ ద గవర్నమెంట్ ఆర్ క్యాన్సిలింగ్ దీస్ స్కీమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ నాట్ ప్రాపర్ హ్యాండ్లింగ్ జరిగింది, మిస్యూజెస్ ఉన్నాయి, లీకేజెస్ ఉన్నాయి, ఇంప్రాపర్ నేమ్స్ అనౌన్స్ చేసేసారు, కరప్షన్ లీకేజెస్ అది ఉన్నాయి అని చెప్పి. సో బిఫోర్ ఎలక్షన్స్ యు ఆర్ అనౌన్సింగ్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద పవర్ యు ఆర్ withdrawing those schemes. What kind of message you are giving? Idi even Nerega gurinchi discussion vachinappudu kuda the opposition clearly said you are giving free income to the people and you are making them work cheyakunda లేజీగా తయారు చేస్తున్నారు అని. అప్పుడు గవర్నమెంట్ దెన్ క్లియర్ కట్ గా కాంగ్రెస్ క్వశ్చన్ దట్ హౌ కెన్ యూ సే దట్ బికాస్ దిస్ ఇస్ అ స్కీమ్ వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ స్కీమ్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద వెల్ఫేర్ యాజ్ వెల్ as ఎకానమీ ఆఫ్ ద సొసైటీలో ఎవరైతే దోస్ రూరల్ ఉన్నారో వేజ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చి ఇట్ ఈస్ అప్లిఫ్టింగ్ దేర్ లైఫ్స్ అని చెప్పి. సో సిమిలర్ గా డిఫరెంట్ స్కీమ్స్ గురించి న్యూస్ లో వచ్చినప్పుడు ఈ డిస్కషన్స్ జరిగింది. ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ యూ ఫోకస్ ఆన్ స్టేట్స్ డెవలప్మెంట్, you focus on giving best to the people there. But if you are giving freebies, unchecked freebies to appease them before elections, it is not right for them, not right for the state, not right for the nation or the governments. Because ఏదైతే ఆ బర్డెన్ ఉందో ఆ క్రైసిస్ అగైన్ దీస్ టాక్స్ పేయర్స్ హ్యాస్ టు tolerate that. Because Kerala crisis ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి, because of the last few years activities which the Kerala is kept on doing, it is facing a huge crisis. So you should not be like you should not give a burden to the people later now introducing these freebies and jealousy. Here they are questioning. And this is a wonderful article where they are talking about unresolved nature of the India-China boundaries edaithe undo, that is the main reason for still conflicts are going on. So he published a novel. Evaru General Manoj Mukund Narayan, he is a retired former army chief. He is talking about his book The Cantonment Conspiracy, a military thriller at the a military thriller at the Dibrugarh University. He released this book and he is talking about still unresolved India-China boundaries edaithe issues unnayo, that those are the main reason for the still confusion and the still rivalry is going on. Being the neighbor, being the strongest powerful neighbor of this nation, it's high time to focus on resolving these boundary issues. Unless it resolved, we cannot move focus on. So dialogue and discussion, it has to be taken care of ani. ఈ పర్టికులర్ ఆర్టికల్ లో నేమ్ ఆఫ్ ద బుక్ విచ్ హీ రిటర్న్ రిలీజ్డ్ ఇంపార్టెంట్. మీరు ఇండియా చైనా రిలేషన్స్ గురించి రాసేటప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ దిస్ పాయింట్ యాజ్ అ అన్రిజాల్వ్డ్ ఇండియా చైనా బార్డర్స్ అని చెప్పి. And yes, this is something related to Emmanuel Macron has given the statements that technology with humanity is very much important and they are pitching for the inclusive AI future, and they are also saying sovereign AI is very much important to protect the planet and foster prosperity for all instead of focusing on oneself. So G7 nations edaithe unnayo, let's focus together on bridging rather than dividing, creating rather than destroying, sharing rather than taking. So France intends to use its G7 presidency to foster that vision అని చెప్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాపీ పేస్ట్ చేసి కరెంట్ అఫైర్స్ నోట్స్ లో పెట్టుకొని write it directly in your mains answers. So this is why in France we are embarking on process to ban social networks for children aged before 15, because AI is all ఎలా చెప్పాలి is like a double-edged weapon అని చెప్తున్నారు. So he is expecting the other nations also to take the step forward and focus on banning these social media networks below the age of 15 అని. అది చేస్తే సగం యూత్ డెఫినెట్లీ
ఇట్ విల్ గివ్ ఎ గుడ్ రిజల్ట్. మళ్ళీ ఇంకేమైనా అంటే, అండ్ ఎస్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, బిల్ గేట్స్ గారి విత్డ్రాయల్ ఫ్రమ్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ కీనోట్ అడ్రస్ అని, దానికి కంటిన్యూషన్ ఇది, నేను ఆల్రెడీ చెప్పేశాను. That's it. So Switzerland's president announces Geneva as host of 2027 AI Impact Summit. AI Impact Summit 2026 India అయితే, 2027 Geneva అయితే, 2028 is going to be the UAE. So ఇది ప్రిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎవర్ గ్లోబల్ సౌత్ సమిట్ డన్, దట్ టు ఇన్ ఇండియా కాబట్టి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ ఏఐ సమిట్ ఇంపార్టెంట్ అని తెలిస్తే అడుగుతారు. 3 సూత్రాస్ ఏంటి, 7 పిల్లర్స్ ఏంటి, అవుట్కమ్స్ ఏంటి, మోటో ఏంటి, థీమ్ ఏంటి అడుగుతారు. అండ్ ఇది 27 లో జెనీవాలో జరుగుతుంది. ఓకే, స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారు, come together to ensure good governance of AI development. So it is not held in the hands of few big powers అని చెప్తున్నారు, because US and China are the most powerful two nations where more than 50% of the AI is booming in their hands. So it's high time to focus on global level లో all nations should come forward and should focus on, and it should be like it distributed between them అని చెప్పేసి. Very important to work together so that the technology future of the world is not just in few hands of the big powers అని చెప్తున్నారు. I hope these kind of statements really bring a lot of impact on your mains answers అండి. డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసి రాయండి. So notably countries like South Korea, France, Switzerland need to work together to bring good governance to other countries అని చెప్తున్నారు. And yes, India, these nations are working strong on innovation-led growth, joint research, sharing of best practices, capacity building, etc. through training and skill development programs అని చెప్తున్నారు. That's it, nothing more than that in this article అండి. ఎంత ఫాస్ట్ గా చెప్తున్నాను. ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఎస్, ఇజ్రాయెల్ హమస్ కమిటెడ్ అట్రాసిటీస్ ఇన్ గాజా, యుఎన్ రిపోర్ట్ చెప్తుంది. హౌ దిస్ రేజింగ్ కన్సర్న్స్ ఓవర్ ఎథ్నిక్ క్లెన్సింగ్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వెదర్ ఇట్స్ ఏ మణిపూర్ ఎథ్నిక్ వైలెన్స్, వెదర్ ఇట్స్ ఏ గాజా ఇష్యూ, వెదర్ ఇట్స్ ఏ ఉక్రెయిన్ ఇష్యూ, వెదర్ ఇట్స్ ఏ ఇజ్రాయెల్ ఇష్యూ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ద ఎండ్ ఆఫ్ ద డే ద వన్ హూ ఆర్ సఫరింగ్ ఆర్ ద women and the children, along with the economic losses, along with the huge loss to the nations, huge loss to the future generations of everything. So these kind of incidents again remind us at least now take in action. So 17-page report in investigated events in Gaza report from November 2024 to October 31, 2025. UN is stating that different kinds of atrocities committed by these Israel and Hamas groups in Gaza and how it is troubling them. That's it. And this is something related to Iran-US boosts military posture amid rising tensions in West Asia. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వెస్ట్ ఏషియా, యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్, ఈ పవర్ ప్లే, ఈ రష్యా, ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇరాన్, రష్యా, చైనా రిలేషన్స్, ఇరాన్ వర్సెస్ యుఎస్, ఇరాన్ విత్ యుఎస్, రష్యా, ఇరాన్ విత్ రష్యా అండ్ చైనా, అండ్ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ relations or geopolitical tensions, and how does it show its impact on oil, ఏదైతే మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము, లేకపోతే జియోపాలిటిక్స్ రిలేషన్స్ గా కానీ ఇండియాకి హౌ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. 102% ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో, రెండిట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద డ్రిల్స్, మిలిటరీ నావల్ డ్రిల్స్ వేర్ ఇరాన్ అండ్ రష్యా హోల్డింగ్ జాయింట్లీ ఇన్ ద పర్షియన్ గల్ఫ్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ గివింగ్ మెసేజ్ దట్ yes we are ready అన్నట్టు. So finally this is all about today's ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అండి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. వీటికి రిలవెంట్ గా పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ కి, అవి ఎంసీక్యూస్ ని, మెయిన్స్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని నేను పోస్ట్ చేశాను అఫీషియల్ టెలిగ్రామ్ లో. మేక్ షూర్ యూ హ్యావ్ టు గో త్రూ దెమ్ అండ్ యూ హ్యావ్ టు answer them. And yes, if you have any queries you can ask. Team Disk will be always ready to support. And yes, this is all for today's The Hindu session. Thank you so much. Have a fantastic day. Study well.